హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీ అనొచ్చు, పచ్చడి అనొచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఓన్లీ టమాటాలతో ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే ఇది ఒకరోజు చేసి పెట్టుకుంటే 2-3 రోజులైనా నిల్వ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలైనా చేయగలుగుతారు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. అంత బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఇలా వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోండి. నేనైతే నాన్ స్టిక్లో చేస్తున్నాను. అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/4 కేజీ టమాటాలను శుభ్రంగా కడిగేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను. వీటిని ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి, మరీ చిన్నగా కట్ చేయదు. ఎందుకంటే పైన మనము తొక్క కూడా తీసేస్తాము ఉడికినాక. కాబట్టి వీలైనంత పెద్దగానే కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు, లేదంటే అడుగు పడుతుంది. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక పైనుంచి పొట్టు దానంతట అదే ఈజీగా వచ్చేస్తుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయితో కాకుండా ఇలా ఫోర్క్ స్పూన్ లాంటిది ఒకటి తీసుకుంటే ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టమాటాలకు ఉన్న పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా పొట్టు మొత్తం తీసేసాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. మీ దగ్గర ఇది కనుక లేదనుకోండి, పప్పు రుద్దే గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటెతో కానీ ఇలా ప్రెస్ చేశారనుకోండి ఈజీగా మెత్తగా అయిపోతుంది. టమాటాను మనం మెత్తగా ఉడికించాం కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఇలా గుజ్జులాగా తయారయ్యాక మొత్తం అంతా ఒకసారి బాగా దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మిగతా స్పైసెస్ వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా టమాటాలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనము ఇలా ఉడికించుకోవడం వల్ల ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూడండి, 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వస్తుంది. మనం వేసుకుంది కొంచెమే కానీ బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం గిన్నెలోకి తీసేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను. మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి పచ్చిమిర్చి. ఇలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే 1 ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, వీటన్నిటిని వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మీరు ఆ రోజు మాత్రమే తినాలి అనుకుంటే ఇవి ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి. లేదంటే 2 రోజుల వరకు ఉంచుకోవాలంటే మీరు తినేదానికి మాత్రమే ఉల్లిపాయను యాడ్ చేసుకోండి. మొత్తం కలపకుండా కొంచెం తీసేసి కలుపుకోండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలానే తిన్నా కూడా బాగుంటుందండి. రోటీ, రైస్, చపాతీ దేంట్లోకైనా. కానీ నేను ఇక్కడ దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అలానే తిన్నా కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలను. వెల్లుల్లి పొట్టు తీయొద్దండి, డైరెక్ట్ అలానే వేసుకొని ఇవి కొంచెం లైట్గా కలర్ మారే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వెల్లుల్లి లైట్గా కలర్ మారాక దీంట్లోకి ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువని మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. వెల్లుల్లి, ఇంగువ తప్పకుండా వేసుకోండి, బాగుంటాయి ఫ్లేవర్స్. ఇవి వేసుకున్నాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మాత్రమే మనం ఆల్రెడీ పచ్చడి పక్కన పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి ఇది చూస్తుంటేనే. చాలా బాగుంటుంది. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎక్కువ స్పైసీగా కావాలి అంటే పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కారం ఒకటే యాడ్ చేసుకున్నా సరిపోతుంది. మనం తింటూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయ పళ్ళకు తగులుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది వేసుకొని తిన్నానండి. చాలా బాగుంది. డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళైతే కడుపు నిండా తింటారు. అలాగే చాలా బాగుందని కూడా చెప్తారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బిల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.